ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్లపక్షం నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజ్యాబాయ్ దంపతులకు జన్మించారు. శివాజీకి బాల్యంలో మాతృభూమిపై ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా తల్లి విద్యాబుద్ధులు నేర్పించారు. భారత రామాయణ గాథలు చెప్పి వీరత్వం చిగురింపజేసింది. వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవరాజుల వంశానికి చెందిన ఆడపడుచు. శివాజీ తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. 17 ఏళ్ల వయసులో మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుపట్టని విధంగా సాగేది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 2000 మంది సైనికులను 10,000 మందికి పెంచుకోగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యాన్ని ఆయన గుర్తించడంతో పాటు తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను ఏర్పరచుకొని ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపాడు. అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుల్ని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అస్తల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ బీజాపూర్కి చెందిన తోరణదుర్గాన్ని స్వాధీనం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఛత్రపతి శివాజీకి మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు. వారిని తన ఆడబిడ్డలలాగే చూసుకునేవారు. నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవారు. అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. వేరే రాజ్యాలను ఆక్రమించుకున్న సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధగారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశారు. అలాగే మత ప్రదేశాలపై, ఇళ్లపై దాడులకు అంగీకరించేవారు కాదు. తన స్నేహితుల్లో సైనిక వ్యవస్థల్లో ఎంతోమంది ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు. బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి మొఘల్ పాలకుడు ఔరంగజేబు సహాయపడ్డాడు. అహ్మద్ నగర్ ముట్టడిలో కీలక పాత్ర పోషించారు. ఓటమి తప్పదనిపిస్తే యుద్ధం నుండి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం. పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధాల గురించి తెలుసుకున్నాడు. అందుకే శివాజీని రెచ్చగొట్టేందుకు ముందుగానే శివాజీకి ఎంతో ఇష్టమైన భవానీమాత దేవాలయాన్ని కూలగొట్టాడు. అయితే అఫ్జల్ కుట్రలను శివాజీ పసిగట్టి ఆయన్ని సమావేశానికి ఆహ్వానించాడు. శివాజీ ఉక్కు కవచాన్ని వేసుకుని చేతికి పులిగోర్లు ధరించే సమావేశానికి వెళ్లారు. అక్కడ శివాజీ అఫ్జల్ ఖాన్ అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్లారు. అఫ్జల్ ఖాన్ కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా శివాజీ తన పులి గోర్లతో అతడిని హతమార్చారు. దీంతో శివాజీ మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 3.5 శతాబ్దాల కిందట 1659లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ను హతమార్చడానికి ఉపయోగించిన ఆయుధం వాగ్నాక్ త్వరలో భారత్కు తిరిగి రానుంది. పులిగోల మాదిరిగానే కనిపించే ఈ పదునైన ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు. ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ శివాజీ వాడిన ఆయుధాన్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ మంగతివార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బ్రిటిష్ మ్యూజియం కూడా ధృవీకరించింది. వచ్చే ఏడాది జూన్ 6కి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం జరిగిన 350 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వాగ్నాక్ను భారతదేశానికి తిరిగి అందజేసే విషయం గురించి తాము సంప్రదించామని లండన్ మ్యూజియం అధికారులు తెలిపారు. ఇండియాకి తీసుకువచ్చిన తర్వాత ఈ వాగ్నాగ్ను దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయంలో ప్రదర్శనకు ఉంచడమే కాదు, దేశంలోని మరో 4 ప్రాంతాల్లోనూ ప్రదర్శించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మ్యూజియం వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం ఎదురు చూస్తోంది. అఫ్జల్ ఖాన్పై ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయం సాధించిన కథ పురాణ గాథ. కాబట్టి వాగ్నాక్ శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భారతదేశానికి తిరిగి అప్పగించడం మాకు ఆనందంగా ఉంది అని మ్యూజియం అధికార ప్రతినిధి అన్నారు. అయితే ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశలో ఉందని, ఒక్కసారి సంతకాలు చేసిన తర్వాత అమల్లోకి వస్తుందని అన్నారు.
గత వారం మహారాష్ట్ర మంత్రి ఈ ఆయుధం నవంబర్లో భారత్కు రానుందని తెలిపారు. ఆ ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారుల నుంచి మాకు లేఖ అందింది. ఈ ఏడాది నవంబర్లోనే అది మనకు చేరవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్ను శివాజీ అంతమొందించిన రోజున దీన్ని భారత్కు తేవాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ముఖ్య తేదీలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒప్పందం కోసం ఈ నెలలోనే ఆయన బ్రిటన్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 3న మంత్రి మంగతివార్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ కృష్ణాను హంప్ ఒప్పందంపై సంతకం చేస్తారని భావిస్తున్నారు. బీజాపూర్ ఆదిల్ షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ హత్య మరాఠా చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం. భారీ ఎత్తున బీజాపూర్ సైన్యాలను మోహరించిన మరాఠా యోధులు యుద్ధ తంత్రం ముందు చిత్తుగా ఓడిపోయారు. ముఖ్యంగా అఫ్జల్ ఖాన్ను ఇదే వాగ్నాగేతో ఛత్రపతి శివాజీ హతమార్చారు. ఈ ఆయుధాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ గ్రాండ్ డుప్కూకు మరాఠా పీష్వా ప్రధాని బహుమతిగా ఇచ్చారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ వహిస్తా ఖాన్ను శివాజీపై దాడికి పంపిన పరాజయంతో వెనుదిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్ర చేసి శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు చాకచక్యంగా తప్పించుకున్నారు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలోని వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు శివాజీ 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగిలను సొంతం చేసుకున్నారు. 27 ఏండ్ల పాటు యుద్ధాలతో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరం యుద్ధాలు చేస్తున్న సమయంలో 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో ఛత్రపతి శివాజీ మరణించారు.